అందరికి నమస్తే. గ్రిల్స్ మధ్య నుంచి కనిపిస్తున్నా కదా, ఇవి గ్రిల్స్ కాదు, ఇవి గడీల గోడలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన టైంలోనే ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, ఆడ బయట బార్గేట్స్ అప్పుడు ఇంత పటిష్టంగా కూడా లేవు. అవి పడగొట్టేసి ప్రజాపాలన స్వేచ్ఛ వచ్చింది తెలంగాణకి అన్నారు. కానీ ఆ తర్వాత ఆ గ్రిల్స్ ఎక్కడ పోయినావో నేను చెప్తా, ఈ స్టోరీలో మొత్తం చెప్తా. ఆ గ్రిల్స్ ఒక దగ్గరికి పోయినాయి, కానీ ఇప్పుడు కొత్త గ్రిల్స్ మధ్యలో ఉన్నా నేను. ఈ గ్రిల్స్ ఎక్కడంటే సెక్రటరీ దగ్గర. ప్రజాపాలనలో తెలంగాణకు ఊపిరిచ్చినామని చెప్పుకునే వాళ్ళు చూస్తే ఎంత పటిష్టమైన గ్రిల్స్ ఇవి. చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు కాడ కూడా ఇట్లాంటి పటిష్టమైన ఉండదేమో. అక్కడ చూడండి, సెక్రటేరియట్ దాదాపు అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మొత్తం ఈ గ్రిల్సే. మొత్తం ఈ గ్రిల్స్ ఇవి రెండంచెల భద్రత. ఇక్కడ ఒకటి రెండు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సెక్రటేరియట్ ముట్టడికి వచ్చే వాళ్ళు, సెక్రటేరియట్ దగ్గరికి ప్రభుత్వం మీద నిరసన తెలిపే వాళ్ళు సెక్రటరీకే వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు వేరే లేదు కదా. ఇప్పుడు క్యాంప్ ఆఫీసు, సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే కమాండ్ కంట్రోల్ రూమ్. అసలు దాని కూడా పెద్ద లాజిక్ అనిపించింది. ఇప్పుడు ఆయన ఎందుకు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటున్నాడు? సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కదా ఉండాల్సింది. అదే క్యాంప్ ఆఫీస్ ఎందుకు వేసుకున్నా అంటే భయపడతారు అందరని. ఎవరు పోలీస్ దగ్గర పోరు కదా. ఇంకోటి ఏంటంటే కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా ఒక ½ కిలోమీటర్, ఇక్కడ ½ కిలోమీటర్ మొత్తం పోలీసులే ఉంటారు. అలా చూస్తేనే భయం అవుతుంది. ఎవరు నిరసన కాడ పోరు. ఇంటికి పోకుండా 2 కిలోమీటర్ దూరంలో పోలీసు చెక్ పోస్ట్. ఇప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ కాడ ప్రగతి భవన్ దగ్గర ప్రమాణ స్వీకారం చేసిన రోజు పడగొట్టినరా, అవన్నీ ఎత్తుకొని పోయి ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్ దూరంలో పెట్టుకున్నాడు. అంటే చుట్టూ 2 కిలోమీటర్లు వితౌట్ పర్మిషన్. అక్కడ ఉండే రెసిడెన్స్ వాళ్ళు తప్ప, వాళ్ళకి ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఇచ్చినామో తెలియదు, వాళ్ళు తప్ప అన్నోన్ పర్సన్స్, కామన్ జనం ఎవరు కూడా పోయే అవకాశం లేదు అక్కడికి. ఎందుకంటే పోలీసులు ఆపి అడుగుతారు, ఎవరిని అని అడుగుతారు. వాళ్ళకి అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. ఇంకా నిరసనకారులు లేకపోతే గవర్నమెంట్ ఏదో చేయలేదని గవర్నమెంట్ మీద ఇప్పుడు ఎన్నున్నాయి గవర్నమెంట్ జీతాలు ఇవ్వని వాళ్ళు, ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తామన్న కాంట్రాక్టు ఉద్యోగులు, లేకపోతే రైతులు, అన్ని రకాల జనాలు రేపు ఇంకా చాలా నిరసన తెలుపుతారని బహుశా గవర్నమెంట్కి రిపోర్ట్ ఉందేమో. లేకపోతే ఇంత పటిష్టమైన గ్రిల్స్, ఇది టెంపరీ గ్రిల్స్ కాదు. నేను అనుకున్నా ఇవి టెంపరీ గ్రిల్స్ ఏమో, టెంపరీగా ఈ ఉత్సవాలు ఉన్నాయి కదా, 2 సంవత్సరాలు గవర్నమెంట్ అయిందని, దానికోసం పెడుతున్నారేమో అనుకున్నాం. చూస్తే పర్మనెంట్, మళ్ళీ తీసేదే లేదు, ఇంకా పర్మనెంట్ అనమాట. వీళ్ళు ప్రజలకు ఇంత భయపడితే గవర్నమెంట్ ఏమనుకోవాలి? ఆ ప్రగతి భవన్ కాడ ఉన్నాయి టెంపరీ ఉండే, కొన్ని మాత్రమే ఇట్లా నాటినరు. మొత్తం ఆడ ఎంత ఒక 100 మీటర్లు నాటింటారా? ఇక్కడ 100 మీటర్లు కాదు, దగ్గర 1 కిలోమీటర్న్నర ఈ పక్క ఆ పక్క. అంటే ఎవరు సెక్రటరీ వైపు అటువైపు నుంచి దాటి నిరసన తెలిపేందుకు రావడానికి అవకాశం లేదు. ఇంకా మెల్లగా ఈ దారులు ఉన్నాయి ప్రస్తుతానికి, ఇవి పాత్వేలు నడవడానికి, అక్కడిక్కడ నడవనికి ఉన్నాయి. ఒకటే ఒక యూటర్న్ పెట్టింది అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర, అదే మన సెక్రటరీకు. మిగతా యూటర్న్స్ మొత్తం క్లోజ్ చేసారు. అంటే ఇది అంతా ఫుల్ నిఘాలకు పోతుంది అనమాట. ఎందుకు అంత టెన్షన్, ఎందుకు అంత భయం అంటే 2 ఇయర్స్ అయిపోతుంది గవర్నమెంట్. ఇంకా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మీద మామూలుగా లేదు కదా జనాలకి. వీళ్ళు చేస్తామని ఇస్తామని మామూలుగా చెప్పిండ్రా, వాళ్ళు వస్తారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేసిందేమో. లేకపోతే ఇంత పటిష్ట పద్ధతినా, ఇంతనా? ముఖ్యమంత్రి వచ్చేదే అడపా వస్తారు సెక్రటేరియట్కి, మంత్రులు అప్పుడప్పుడు వస్తుంటారు. బహుశా సెక్రటేరియట్కి వస్తే ప్రభుత్వానికి ఇచ్చేది పోతుంది. ఎవరైనా సరే జనం సెక్రటరీ ముందరికి వచ్చినప్పుడు ఆ నిరసన అనేది ప్రజల హక్కు. ఎవరైనా నిరసన తెలుపుకోండి అన్నారు, నిరసన తెలుపకుండా గిటాంటి పెట్టినారు. పోలీసు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు నిరసనలకి? నిరసన అంటేనే పర్మిషన్లు రావు, పోయి చేయాల్సిందే. కానీ ఇప్పుడు రాకుండా ఇట్లాంటి ఇంకా ఏమేమి పెడతారో, నెక్స్ట్ చెక్ పోస్టులు పెడతారా? అక్కడ ఎక్కడనో లిబర్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది, అక్కడ ఎండింగ్ దాకా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎండింగ్ దాకా ఉంది. బహుశా ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు యూటర్న్ దగ్గర, లేకపోతే ఇట్లాంటి పాత్వేస్ అక్కడిక్కడ మారనీకే ఏమన్నా పోలీస్ చెక్ పోస్ట్ పెడతారేమో ఏందో. కానీ ఓ పక్క అమరవీరుల స్మారకం, ఓ పక్క సెక్రటేరియట్, మధ్యలో ఈ గ్రిల్స్ కాదు ఇవి. అసలు దీన్ని ఏమనాలని కూడా తెలియదు. లాస్ట్ ప్రభుత్వంలో ఇవన్నీ లేవు.
లాస్ట్ ప్రభుత్వంలో ఇవన్నీ పెట్టలే, ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అందరు ఇంకా అక్కడ ఇంకా కొత్తవి పెడుతున్నారు అనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. దీన్ని ఏమని విలువాలను కూడా తెలియదు. తెలంగాణ ప్రజలారా తెలుసుకోండి. దీన్ని ఏమంటారో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. ఇది ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ను గడి చేస్తుండ్రా అంటే కొత్త సెక్రటేరియట్ ఎవరు రావద్దు. మామూలుగా జనాలు నడుచుకుంటూ రావాలంటే కూడా అక్కడ ఎక్కడి నుంచో నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మామూలుగా ఫ్లైఓవర్స్ కింద చెట్లు అవి పెడతారు, డెకరేటివ్ చెట్స్, డెకరేటివ్ మొక్కలు అవన్నీ పెడతారు. మామూలుగా వేరే ఫ్లైఓవర్స్ దగ్గర ఈ గ్రిల్స్ ఏం లేవు కదా, ఇక్కడనే ఎందుకున్నాయి, ఇక్కడనే ఎందుకు పెడుతున్నారు మరి? మామూలుగా అయితే ఇంత హైట్ లేపి మన్ను పోసి మొత్తం డెకరేటివ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఇట్లాంటి గ్రిల్స్ పెట్టి మొత్తం ఇక్కడ తెలంగాణ అంటే ఇదే అని అనిపిస్తున్నది. తెలంగాణ అంటే మామూలుగా అసెంబ్లీ దగ్గర పెడతారు, అప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు టెంపరీ పెడతారు అనమాట. అప్పటిదప్పుడే పెట్టేసి గ్రిల్స్ తీసేస్తారు అసెంబ్లీ అయిపోయినాక. సెక్రటరీ దగ్గర మాత్రం ఇట్లా పర్మనెంట్గా పెడుతున్నారంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఏం ప్రజాపాలన అంటే ఇదే అర్థం చేసుకోవాలనా? కనీసం ఓ మనిషి ఎక్కి దుంకడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే నేనే 5'11" ఉంటా, హైట్ 5'11". ఇది ఎంత ఉంటుంది 5'11" అంటే ఇది 7 దగ్గర 8 ఫీట్లు ఉండొచ్చు. అంటే ఒక మనిషి ఎక్కి దుంకని కూడా వీల్లేదు. కాకపోతే మన తెలంగాణ దుంకుతారు, ఆ సంగతి తెలియదు. కానీ ఇప్పుడు ఇది దుంకాలే, అవతలది దుంకాలే, రెండు దుంకాలే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. అసలు నిరసనలు తెలిపొద్దు అంటే ఏమవుతుందో కూడా ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంటే, రేవంత్ రెడ్డి ఆయన టీమే చూసింది కదా. అయినా సరే ఇట్లాంటి గ్రిల్స్ ఏర్పాటు చేసి ఏదైతే గడీలు కూలగొడుతున్నామన్నారో ఇప్పుడు వాళ్ళే గడీలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? చూడండి, ఇంకా పెడుతున్నారు. అన్నీ రెడీ చేసిండ్రు గ్రిల్లు. ఇక్కడ చూడండి కొత్తవి, పర్మనెంట్ అనమాట. ఇంకా ఫిక్స్ చేసి పడేస్తారు. ఫిక్స్ చేస్తే లేవు కూడా, అంత బరువున్నాయి. ఇవి కూడా మన డబ్బులతోనే, మన పైసలతోనే మనల్ని కట్టడియడం అనమాట. మన డబ్బులతోనే మనం ఎవరం సెక్రటరీ వైపు రావద్దు, నిరసన తెలిపొద్దు గవర్నమెంట్ పైన. ఏ గవర్నమెంట్ ఎంత మంచి చేసినా నిరసన అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేయకుండానే నిరసన తెలిపొద్దు, ఎవరు రావద్దు, మేము ఇట్లాంటి మొత్తం కట్టేస్తాం, గోడలు కట్టేస్తాం, అన్ని చెంచులు కూడా అన్ని బంధించుకుంటారా? మీరు రారా? జనాలకు రారా? మినిస్టర్స్, ముఖ్యమంత్రి రారా జనాలకి? సరే సెక్రటరీకి రాకుండా అడుకుంటారు అనుకో, మీరు జనాల దగ్గర పోరా? అంటే 4 పైసలు పడేస్తే ఓట్లు వేస్తారు అయిపోద్ది అనుకుంటారా? సెక్రటరీను ఇట్లా బంధించడం నాకైతే మంచిగా కనపడలే. సెక్రటరీను ఇట్లా బంధించడమే ఇది. ఎక్కడుంది స్వేచ్ఛ? ఎక్కడుంది? ఇంకా సెక్రటరీలో దొంగ ఐడి కార్డులు పెట్టుకొని అటెండర్ దగ్గర నుంచి IAS దొంగ కార్డులు అందరు లోపలికి పోతారు. దిక్కులే దివాన్ లేదు. కుక్కలు సంసారం చేస్తున్నాయి సెక్రటరీలో, దాని మీద పట్టింపు లేదు. సెక్రటరీకు ఇంటర్నెట్ కట్ అవుతుంది, ఏం సిగ్గుపోదు మనది. సెక్రటరీలో నీళ్ళు దొరకవు, దాని కూడా మనకేం సిగ్గు కాదు. కానీ ఇట్లాంటి పెట్టిందికి మాత్రం ఏం అడ్డం రాదా? ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలే నిరసనకారులు, ప్రజలే ఉద్యమకారులు. ప్రజలకు వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజలు తిరగబడతారని ప్రభుత్వం భయపడుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఏం డిసైడ్ చేస్తారో చేయండి, ఏం కామెంట్ చేస్తారో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.